ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి పులుసు తయారు చేయబోతున్నాము. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక దాన్ని పక్కకు పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో చింతపండు గుజ్జుని తయారు తీసుకోవాలన్నమాట. ఇది చింతపండు రసం. దీన్ని పక్కకి పెట్టుకోవాలి. తీసుకున్నాం కదా మనము చింతపండు నుంచి చింతపండు రసాన్ని, దాన్ని పక్కకి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో పోపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, అదేవిధంగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా 2 ఎండుమిర్చి, అదేవిధంగా 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మనకి పచ్చి పులుసుకి మెయిన్ కరివేపాకు కావాలి. అదేవిధంగా 1 కప్పు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేస్తేనే మన పచ్చి పులుసు టేస్ట్ ఉంటుంది. కరివేపాకు వేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం 1 స్పూన్ పసుపు వేసాక కలుపుకోవాలి. ఈ పోపునంతా మనం పక్కకు పెట్టేసి మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నామో చింతపండు రసాన్ని, ఈ తాలింపు అంతా ఆ చింతపండు రసంలో వేసేయాలి. వేసుకున్నాం కదా, వేసాక మనం చింతపండు ఏ సైజులో తీసుకున్నామో దానికి తగ్గట్టే మనము వాటర్ కూడా తీసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, అంతా ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాం కదా, అంతే. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఈ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం, అంతే. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.